సంఘీభావం ప్రకటించాలి, వాళ్ళ ఇళ్లకు వెళ్ళి పరామర్శించాలి, అలాగే వాళ్ళ తరఫున న్యాయ పోరాటం చేసి మేము మీకు అండగా ఉన్నామని చెప్పాలి అనే ఒక బలమైన సందేశం వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చారు. దానికోసం ముఖ్యమైన నాయకులతో చర్చలు కూడా జరిపి ఒక వ్యూహం తీసుకుంటున్నారు. జైలు కూడా వెళ్ళి పరామర్శిస్తారంటే తాను రోడ్డు మీదకి వస్తే తప్ప ఇది కుదరదు, తను రోడ్డు మీదకి వచ్చి వేడి ఇంకా పెంచాలి అనే ఒక నిర్ణయం ఆయన తీసుకున్నారు. రెండోదేమో సజ్జల రామకృష్ణారెడ్డి, జోగి రమేష్ అందరూ మాట్లాడారు నిన్న. బొత్స అందరూ మేమేం తగ్గేదే లేదు, మీరు చేసేదే చాలా తప్పు, ఇది మీరు వ్యూహాత్మకంగా చేస్తున్నారు, ఇంకా చెప్పాలంటే మీరు అంబటి రాంబాబు ప్రాణాలు తీయడానికే ఇదంతా చేశారన్న స్థాయిలో వాళ్ళు ధ్వజం ఎత్తారు. అవతరాలేమో కేసులు అన్నట్టుగా ఇప్పుడు రెడ్ బుక్ మళ్ళీ ఒకసారి 3rd ఎడిషన్, ఇది 4th ఎడిషన్ తెలియ చాలా తీవ్ర స్థాయిలో జోగి మీద ఇల్లు తగలబెట్టిన కేసులో 10 మందికి నోటీసులు ఇచ్చి 12 మందికి తీసుకొచ్చారు, వాళ్ళ బెయిల్ ఇచ్చి పంపించారు. కానీ జోగి మీద దాదాపు 3 కేసులు పెడుతున్నారు. కాగాని గోవర్ధన్ రెడ్డి మీద కేసు పెట్టాలని నోటీసులు తీసిపోయారు, ఆయనేమో ఏ సెక్షన్ అని అది అడిగి అట్లా వెళ్ళిపోయాడు. విడుదల రజనీ మీద కేసులు ఇప్పుడు ఇదే, అంటే ఒక వరుసగా ఒక పరంపరగా కేసులు పెట్టడము ఇదంతా కూడా ఇటువైపు నుంచి జరుగుతున్నట్టుగా ఉంది. ఇక రెండవదేమో పవన్ కళ్యాణ్, వాళ్ళ పార్టీ విషయాలు మనం తర్వాత మాట్లాడదాం అనుకుంటే, నిన్న ఆ సమావేశంలో వైసీపీని ఎందుకు ధీటుగా ఎదుర్కోవట్లేదు, వైసీపీ ఇంత ప్రచారాలు చేస్తుంటే ఏమాత్రం కూడా తడబాటు పడాల్సిన అవసరం లేదు, తీవ్రంగా ఎదుర్కోవాల్సిందే, తిప్పి కొట్టాలి అనే ఒక పిలుపు ఆయన ఇచ్చారు. ఇప్పుడు ఈరోజు క్యాబినెట్ లో చంద్రబాబు ఎలాగో నిన్న కూడా మాట్లాడారు. అయితే చంద్రబాబు ఒక జాగ్రత్త మటుకు తీసుకోవాలి, మనల్ని రెచ్చగొడుతున్నారు, మనం ట్రాప్ లో పడొద్దు. పల్లా శ్రీనివాస్ కూడా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ట్రాప్ లో పడొద్దు అంటే వైసీపీ వాళ్ళకి నేను 2 రోజులు చెప్తున్నా, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కాస్త ప్రజల్లో కోపోద్రిక్తత వస్తే ప్రతిపక్షానికి అది అడ్వాంటేజ్ అనుకోవచ్చు, కానీ అది పెరిగే కొద్దీ జరిగే కొద్దీ అధికారంలో వాళ్ళకి ఇబ్బంది కదా. సో నిన్న 1-2 సార్లు వీడియో కాన్ఫరెన్స్లో చంద్రబాబు కానీ పల్లా శ్రీనివాస్ కానీ మీరు ఇది చాలా అదుపులో సంయమనం పాటించాలి లేకపోతే కుదరదని ఆ విషయం హోంమంత్రి అనిత కూడా చెప్పారు. మీరేమో ఏమీ ఖండించలేదు, మా ముఖ్యమంత్రి మటుకు మాకు సంయమనం అని చెప్తున్నారని. సంయమనం ఓకే, చెప్పడం వరకు ఓకే, కానీ జరుగుతుంది మటుకు సమరం అనేది చాలా తీవ్రంగా అటు ఇటు పెరుగుతుంది. ఇంకా ఎవరి మీద నిన్న అన్నట్టుగా ఏదైనా అయితే జగన్ ఇంటి మీద కూడా మేము జగన్ కూడా వదిలిపెట్టాం అన్న స్థాయిలో ఈ హెచ్చరికలు, ఒకరికొకరు కవ్వించుకోవడాలు ఇది జరుగుతుంది. ఇప్పుడు నిన్న అంబటి రాంబాబు కుమార్తె ఆమె మాట్లాడారు. ఆమె మాట్లాడితే ఈరోజు మళ్ళీ అక్కడ ఎమ్మెల్యే గల్లా మాధవ్ ఈరోజు మాట్లాడుతున్నారు. అప్పుడు ఏమైంది ఈ పద్ధతిలో అంటే ఇది ఏమంటారు, అగ్నికి ఆజ్యం పోయడం అంటారు చూడు, నెయ్యి పోయడం. ఆజ్యం అంటే నెయ్యి కదా, ఖచ్చితంగా నెయ్యి పోస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ కలహాలకు తిరుపతి నెయ్యి తెచ్చి తిరుపతి నెయ్యితో ఈ రాజకీయ కలహాలకు ఆజ్యం పోయడం అనేది మనకు ఇక్కడ బాగా పనిచేస్తుంది నెయ్యి. అక్కడ నెయ్యి దాంట్లో తప్పులు ఒప్పులు కల్తీ ఏం జరిగింది ఏం తెలియదు, కానీ చాలా తీవ్రంగా ఉంది. నిజంగా దేశంలో మిగతా వాళ్ళు కూడా ఆందోళన పడుతున్నారు. దేశంలోనే ఎందుకు అంటున్నానంటే పార్లమెంట్ సభ్యులు ఈరోజు పార్లమెంట్ ముందు ధర్నా చేశారు వైసీపీ వాళ్ళు. మీరు రాష్ట్రపతి పాలన పెట్టండి అని అందరూ, వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి వీళ్ళందరూ ప్లకార్డులు పట్టుకున్నారు. బహుశా చంద్రబాబు నాయుడు కొంచెం జాగ్రత్త పడడానికి జాతీయ దృష్టికి పోకూడదు, మన రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవనేది పోకూడదని ఆయన కొంచెం జాగ్రత్తలు చెప్పారంటున్నారు. కానీ క్యాబినెట్ జరుగుతోంది, కాసేపట్లో క్యాబినెట్ దీనికి సంబంధించి ఒక వ్యూహం తీసుకొని ప్రజల ముందుకు వస్తుందని చెప్పి భావిస్తున్నారు. సార్, పవన్ సీరియస్ వార్నింగ్, ఇంటా బయట సవాళ్ళు అరవ శ్రీధర్ ఇష్యూ ఎటువైపు వెళ్తుంది? అరవ శ్రీధర్ ఇష్యూ ఇప్పుడు ఏదో దర్యాప్తు వాళ్ళు విచారణ చేస్తున్నట్ట కమిటీ ముందు. ఇప్పుడు వాళ్ళు నా మీద నేనే విచారణ, వాళ్ళ మీద ఆయనే విచారణ వేసుకున్నట్టుగా 3 వేశారు. ఆయన వచ్చి ఏదో ఒకటి చెప్తాడు, దాని మీద ఇది కుట్ర ఉంది, ఇన్ని వరుసగా వీడియోలు వస్తున్నాయి, నిన్న పవన్ అది కూడా అన్నారని చెప్తున్నారు. దానికంటే నిన్న పవన్ కళ్యాణ్ వాళ్ళ కమిటీ సమావేశాలు, జనరల్ బాడీ ఒక మిశ్రమ సమావేశంలో ఆయన మాట్లాడారు. సాధారణంగా పవన్ మాట్లాడతాడంటే లైవ్ టెలికాస్ట్ లో చూపించడము, అది అయిన తర్వాత ఆయన 2-3 కామెంట్స్ చేయడం జరుగుతుంది. నిన్న లైవ్ లో చూపించలేదు సరికదా, తర్వాత కూడా మాట్లాడలేదు అసలు. ఆయన అక్కడ వేదిక మీద ఉన్నది కూడా ఆయన చాలా ఆగ్రహంగా స్పందించారు. మనం ఇందాక చెప్పింది, మన మీద ఇంత దాడి జరుగుతుంటే, నా మీద జరుగుతుంటే, తిరుపతి లడ్డు గురించి జరుగుతుంటే, అరవ శ్రీధర్ ఇష్యూ వస్తుంటే అందరూ ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారా?
ఎంతసేపు నేను ఒక్కడనే మాట్లాడుతూ ఉంటే ఇది ఏదన్నా సోలో హీరో అంటారు చూడు, ఇది ఏదన్నా సోలో స్టోరీనా ఇది? మీరంతా నా మీదే వదిలేస్తే ఇంకా మీరంతా ఎందుకు ఇన్ని అంటే ఒక విధంగా ఆయన ఒకరిద్దరు నాయకులను ప్రత్యేకించి కూడా, ఉదాహరణకు ఆయనకు బాగా సన్నిహితులైన వాళ్ళు, ఒకరేమో సోదరుడు, ఒక ఆయనేమో సన్నిహితుడు నాగబాబు కానీ, లేకపోతే ఉదయ్ శ్రీనివాస్ కానీ, ఇట్లా మీరు మాట్లాడలేరు ఆ విషయాలు, మీరు ఎందుకు మాట్లాడలేదు అన్న స్థాయిలో అసంతృప్తి తీవ్రంగా వెలిబుచ్చారు, ఆగ్రహం వెలిబుచ్చారు. మీరు ఏం చెప్పుకుంటారో చెప్పుకోండి, మీరు ఏం చేశారో మీ చర్యలు మీరు నిర్ణయించుకున్నాక నాకు వచ్చి చెప్పండి అన్నారు. బహుశా మన ప్రెస్ బ్రీఫింగ్ చూస్తే కూడా అదే అర్థమవుతుంది. నిర్ణయాలు అనేది కమిటీ చేశారు, క్రమశిక్షణ కమిటీ, అది కూడా ఉంది. ఇంతకుముందు కూడా అజయ్ ఉండేవాడు ఇది వరకు. ఇప్పుడేమో పవన్ అధ్యక్షతన 35 మందితో కమిటీ అంటున్నారు. అంటే ఏమైనా మారిందా తెలీదు. నాగబాబు ప్రస్తావన దాదాపు లేదు. అనవసరమైన విషయాలు మాట్లాడకండి అన్నప్పుడు కొంతమంది చెప్తుంది అంటే అనవసరమైన విషయాలు అంటే ఏవో దేవుళ్ళకు సంబంధించినవి, లేకపోతే ఈ వస్త్రధారణ, ఇట్లాంటి వ్యక్తిగత అంశాలు, వీటి మీద బుర్ర పగలు కొట్టుకొని రాజకీయ విషయాలు మనం ఎందుకు ఎదుర్కోలేకపోతున్నాము అని అంటే ఒక అసహనం అయితే పవన్లో స్పష్టంగా కనిపించింది. అది వైసీపీ మీద ఎంత ఆగ్రహం ఉందో జనసేన మీద కూడా అంతే అసహనం. ఆయన జన సైనికుల మీద, నేతల మీద మీకు పదవులు ఇచ్చి బాధ్యతలు ఇస్తే మీరు ఎందుకు మానవత్వం పాటిస్తున్నారు, మీరు మమ్మల్ని ఎందుకు లక్ష్యం, మా మీద దాడి జరిగితే, మన మీద, ప్రభుత్వం మీద జరిగితే, అయితే కొంతమంది ఆశించినట్టుగా కూటమిలో ఏదో తేడా వచ్చే మాటలు ఆయన ఏం మాట్లాడలేదు. చంద్రబాబు గారు నాయుడు గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా మనం పనిచేస్తుంటే, దీని మీద దుష్ప్రచారం చేస్తుంటే ఈ విజయాలు ఎందుకు తీసుకోవట్లేదు అంటే, నేను కూటమికి కమిటెడ్, కూటమితోనే ఉంటాను అనే మాట కూడా పవన్ కళ్యాణ్ ఒక ఇండికేషన్ అక్కడ ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. బహుశా కేబినెట్ సమావేశంలో అంటే ఇక్కడ ఒకటే, తిరుపతి లడ్డు నెయ్యి అదంతా అయిన తర్వాత అనిల్ కుమార్ సింఘాల్ను మార్చారు కదా, ఎవరిని, ఈవోను. ఆ విషయం మీద ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఇంకా కొన్ని ఇంగ్లీష్ పత్రికలు అనిల్ సింఘాల్ను బలిపశువం చేశారు. వైవి సుబ్బారెడ్డి కదా చైర్మన్, వైవి సుబ్బారెడ్డి మీద ఏమి యాక్షన్ లేదా, సంతకం పెట్టింది వైవి సుబ్బారెడ్డి కదా, తిరుపతి అంటే చైర్మన్ సర్వస్వం కదా. ఈ పద్ధతిలో వాళ్ళు చాలా భారీ కథనాలు ఇచ్చారు. రెండు విషయాలను టీటీడీ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే అక్కడ చైర్మన్లు అలంకారప్రాయంగా ఉంటారు, కీలక నిర్ణయాలన్నీ ఈవోలే తీసుకుంటారని. ఇక్కడ ఈవోలు కాకుండా అసిస్టెంట్ ఈవోలు ఉన్నారు, ఆ జగన్ హయాంలో ఉన్నారు, ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళని కాదని చైర్మన్ లేదో చేయగలిగింది కూడా ఏముండదు. వైవి సుబ్బారెడ్డి బాధ్యత ఉంటే కూడా తీసుకోవచ్చు. కానీ సిట్ అనేది తన నివేదికలో, సిబిఐ అనిల్ సింఘాల్ మీద, ధర్మారెడ్డి మీద చర్య తీసుకోమని రాసింది, కానీ వైవి సుబ్బారెడ్డి పేరు ఎందుకు రాయలేదు అన్నది వాళ్ళ కినుకకు కారణమైనట్టుగా ఉంది. సో వీటన్నిటిని సమీక్షించి ఇప్పుడు కేబినెట్ ఒక దిశానిర్దేశం చేస్తుంది. టీటీడీ మీద ఫర్దర్ స్టెప్స్ ఏముంటాయన్నది ఈ కేబినెట్ తర్వాత బయటకు వస్తుందని చెప్తున్నారు. ఏం బయటకు వచ్చినా ప్రశాంతత ఎప్పుడు వస్తుంది? తిరుపతి దేవుడికి ఈ లడ్డు కుస్తీ నుంచి, లడ్డు ఫైటింగ్ నుంచి ఎప్పుడు తిరుపతి దేవుడికి, ఆయన భక్తులకు ప్రశాంతత, గోవింద గోవింద అని అనుకునే పరిస్థితి ఎప్పుడు వస్తుందో మనం వేచి చూడాలి. దీన్ని సాగదీసినందువల్ల ఎవరేమీ ప్రయోజనం పొందే అవకాశం ఇంకా కనిపించడం లేదు. వీళ్ళేమో కల్తీ లేదు అని వీళ్ళు ఒక ప్రచారం, ఇది సాగుతుంది, ఇది కూడా సాగదు. ఈ రెండు కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. రెండు ఎక్స్ట్రీమ్సే. సార్ విశ్వంబర వర్సెస్ వారణాసి, మెగా ఫ్యామిలీ ఫోకస్ అంటే మెగా ఫ్యామిలీ మీద ఎప్పుడు ఉంటుంది కదా. విశ్వంబర